హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ స్కర్ట్ వచ్చేసి నేను మా పాపకైతే స్టిచ్ చేశాను. మా ఆయన ప్యాంట్ అయితే ఉంటే ఒకటైతే స్టిచ్ చేశాను. ఇప్పుడైతే దీని కటింగ్ అయితే మీకైతే చూపిస్తాను ఫస్ట్ టైం నుంచి. ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్యాంట్ అయితే తీసుకోండి. మీ దగ్గర ఏ ప్యాంట్ ఉంటే ఆ ప్యాంట్ 34 సైజ్ తీసుకుంటే కొంచెం బెస్ట్. ఎందుకంటే మనకి అడ్జస్ట్ అవ్వాలి కదా, చిన్న సైజ్ అయితే మనకు అంత అడ్జస్ట్ అవ్వదు. ఇప్పుడైతే మనం 2 కాళ్ళు అటు ఇటు వేసేసి కింద ఎడ్జులు ఉంటాయి కదా, స్ట్రాంగ్గా స్టిచ్ చేసి అవైతే నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక మన పైన పిస్తా లాగా ఉంటుంది కదా, ఒక జిప్పు మూలన అక్కడైతే మనం నీట్గా ఒక చాప్టీస్ తీసుకొని అయితే మార్క్ చేసుకొని నీట్గా స్ట్రైట్గా మనకి అక్కడ దాకా క్లాత్ వస్తుంది కాబట్టి అక్కడ దాకా కట్ చేసుకోవాలి. నీట్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇంకా పైన ఫ్రంట్ ఉంది కదా, ఆ ఫ్రంట్ని అయితే మనం ఉపయోగించుకోవచ్చు. బ్యాక్ అయితే జోబులు ఉంటాయి కాబట్టి మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. మనకి అసలు పనికిరాదు కూడా ఇంకా దేనికి. దీంతోనే మనకి స్కర్ట్ అయిపోతుంది. చూడండి, ఈ 2 కాళ్ళతోటే మనకి స్కర్ట్ అవుతుంది. ఇప్పుడైతే దాన్ని పైపట్టు అయితే తీసేసి ఇప్పుడు ఒక కాళ్ళని అయితే కట్ చేసుకుందాము. ఒక కాలు పక్కకు పెట్టేసి ఇక్కడ స్టిచ్చెస్ ఉన్నాయి కదా, ఆ స్టిచ్ని అయితే మనం తీసేసుకోవాలి. ఇట్లా గట్టిగా లాగితే మనకైతే ఊడిపోతుంది. ఇప్పుడైతే మనం నీట్గా అయితే మొత్తం కుట్టంతా తీసేసుకొని మనము 2 ఫోల్డ్స్ అయితే చేసుకోవాలి. పిస్తా వైపు ఉంది కదా, అటు సైడ్ కొంచెం క్రాస్గా, ఆ క్రాస్ వైపు అయితే మనం ఫోల్డ్ చేసేసుకొని మనం నీట్గా సరి చేసుకొని, క్రాస్లు అయితే ఏం లేకుండా నీట్గా సెట్ చేసుకొని, మనకి కొంచెం క్లాత్ పోయినా కానీ మనకి తక్కువ అయిపోతుంది. దీన్ని జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకొని అయితే మనం కొలతలు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మీకు ముందుకు వచ్చి చూపిస్తున్నా చూడండి. 6 ఇంచెస్ అయితే పెట్టుకోవాలి. 6 ఇంచెస్ అయితే మనకి ఇంకా అంతే వచ్చింది. నాకైతే ఇంకెవరికైనా అంతే వస్తుంది. చిన్న ప్యాంట్ అయితే చిన్నగా వస్తుంది. ఇదైతే 34 సైజు. ఇంకా పెద్ద ప్యాంట్ అయితే ఇంకా మీకు పెద్దగా వస్తుంది. ఇదైతే 34 సైజ్ ప్యాంట్ అనమాట. ఇదైతే నేను ఇట్లా అయితే పెట్టేసుకొని 6 ఇంచెస్ పైనుంచి పెట్టుకోండి. ఖర్చు ఉప్పదీస్తాం కదా, ఆ ఖర్చుతో సహా 6 ఇంచెస్ పెట్టుకున్నా నేను. ఆ కింద లావుగా ఉంది కదా ఫోల్డ్, అక్కడైతే మనం నీట్గా కట్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి సూది కింద పడి విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నేనైతే పైన ఖర్చు దగ్గర నుంచి అయితే నేను 6 ఇంచెస్ పెట్టేసుకొని నీట్గా మార్క్ అయితే చేసేసుకొని దీన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. నీట్గా అయితే కట్ చేసేసుకోవడమే. మీకు ఎంత పెద్ద ప్యాంట్ అయితే మీకు ఎంత వస్తే అంత మీ ఏజ్, పాప వాళ్ళ ఏజ్ బట్టి అయితే మీరు తీసుకోండి. నాకైతే 2 ఇయర్స్ దాకా అయితే ఇది వస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను నీట్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకో పార్ట్ ఉంది కదా, ఇంకో కాలు, దాన్ని అయితే నీట్గా ఇందాక ఉప్పదీసినట్టయితే నేను ఉప్పదీసేసి ఇంకో ఫోల్డ్ చేసుకొని దీన్ని వచ్చేసి నీట్గా సెట్ చేసేసుకొని, మీ పెద్ద సైడ్ పెద్దగా ఉంది కదా, ఈసారి పెద్దది ఉంది కదా, చిన్న వైపు కాకుండా పెద్ద వైపు అయితే వేసుకొని 2 ఫోల్డ్స్ వద్దు, ఒక ఫోల్డే వేసుకొని ఆ కింద నుంచి అయితే 8 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఖర్చుతో సహా కింద ఖర్చుని సరి చేసుకొని 8 ఇంచెస్ పెద్ద పార్ట్ ఉంది కదా మనకి, అటు సైడ్ పెద్దగా కనిపిస్తుంది, ఆ సైడ్ అయితే పెట్టుకోండి. ఈ చిన్నది వచ్చేసి నేను మీకు తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి 8 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని నీట్గా అయితే కట్ చేసుకోండి. నీట్గా అయితే దాని వరకు అయితే మీరు నీట్గా అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి దాన్ని పక్కన పెట్టేసి, ఇప్పుడు దీని విడ్త్ వచ్చేసి నాకైతే పొడవు వచ్చేసి ఇది 16 ఉంది, పర్లేదు సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకో ఫోల్డ్ ఉంది కదా, నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నా కదా క్లాత్ 6 ఇంచెస్ది, ఆ 6 ఇంచెస్ది అయితే దాని మీద పెట్టేసుకొని నీట్గా అయితే కట్ చేసేసుకోండి. ఇది 3 పీసెస్, ఇది వచ్చేసి 1 పీస్ అనమాట. ఇప్పుడు దీనికి ప్యాంట్ది పై పార్ట్ ఉంది కదా, దాన్ని అయితే నీట్గా కట్ చేసుకుంటే మనకి దేనికన్నా యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఉంది కదా, 3 పార్ట్స్ ఉంది కదా, ఆ 3 పార్ట్స్ని అయితే నేను జాయింట్ చేసుకున్నాను. 3 పార్ట్స్ అంటే 6 ఇంచెస్ది ఉంది కదా, ఆ 3 పార్ట్స్ అయితే నేను నీట్గా మొత్తం జాయింట్ అయితే చేసేసుకున్నాను. ఇది వచ్చేసి కింద ఉంటుంది, కింద కుచ్చుల కోసం అయితే నేను ఇది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి పై పార్ట్ 8 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే మనం ఎలాస్టిక్ వేసుకోవడానికైతే ఇలా 2 ఫోల్డ్స్ లాగా మనకి ఎలాస్టిక్ పెద్దదైతే పెద్దది, చిన్నదైతే చిన్నది, దానికి సరిపోయేటట్టు అయితే మనం మడిచి కుట్టుకోవాలి నీట్గా. ఈ ఎలాస్టిక్ అయితే దూచుకోవడమే, ఇంకంతే. స్టిచ్ చేశాను చూడండి, నీట్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి దీని పొడవు చూసుకోవాలి, ఇటు విడ్త్ దీన్ని చూసుకొని నాకైతే 27 అయితే వచ్చింది. దాన్ని అయితే ఇప్పుడు వచ్చేసి 6 ఇంచెస్ది ఉంది కదా, ఆ 6 ఇంచెస్ది అయితే మనం సన్నగా కిందకి మడత పెట్టి అయితే సన్నగా అయితే స్టిచ్ చేసుకోవాలి. మడత పెట్టి అయితే వరుసగా మొత్తం ఎంత ఉందో అంతవరకు అయితే మనం ఫస్ట్ అయితే నీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవడమే.
అప్పుడు మనకి ఇంకా కిందతో పని ఉండదన్నమాట. స్టిచ్ అయితే వేసుకున్నాక ఇప్పుడు నేను 27 ఉంది కదా మనకి, అది పై పార్టు, దాని ప్రకారం కిందది వచ్చేసి ఇట్లా బాక్స్ షేప్లో అయితే మనం కుచ్చులు పెట్టుకోవాలి. బాక్స్ షేపు నేను చూపిస్తున్నాను చూడండి, స్టిచ్ చేస్తున్నాను కదా, అట్లా ఒక సైడ్ ఫస్ట్ స్టిచ్ ఒకటైతే కుచ్చు పెట్టుకొని దానికి రివర్స్లో ఇంకో స్టిచ్ పెట్టుకోవాలి, అది ఇంకో కుచ్చు పెట్టుకోవాలి. అట్లా నీట్గా మొత్తం అయితే కుచ్చుళ్ళు అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. మనకి అతుకు కూడా లోనకి పోయేటట్టు అయితే వస్తుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇట్లా అయితే నేను మొత్తం అయితే ఇట్లానే వేసేసుకున్నాను, ఇట్లయితే పెట్టేసుకున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ ఎంత బాగుందో. ఇప్పుడు అలా పెట్టుకున్నాక ఆ పైన నేను 8 ఇంచెస్ పెట్టాను కదా, పైన ఫోల్డ్ చేసింది, ఆ ఫోల్డ్ చేసింది కుచ్చుళ్ళు మొత్తం అయితే జాయింట్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ జాయింట్ చేసుకున్నాక ఇట్లా అవుతుంది. జాయింట్ చేసుకున్న దానిపైన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. నీట్గా అయితే దాన్ని పైకి అనేసి ఖర్చు అనేది పైకి పెట్టేసుకొని దానిపైన అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇట్లా అయితే నేను స్టిచ్ చేశాక ఇంకా నీట్గా ఉంది. ఇప్పుడైతే నేనైతే ఎలాస్టిక్ అయితే నేను లాన్కి అయితే దూరుస్తున్నాను. మీకు పెద్ద సైజ్ అయితే పెద్ద సైజ్ దూర్చుకోండి, చిన్న సైజ్ అయితే చిన్న సైజ్ అయితే దూర్చుకోండి, ఏదైనా మనకి ఎలాస్టిక్ బాగానే ఉంటుంది. ఇప్పుడైతే నేను ఎలాస్టిక్ అయితే దూర్చేసి ఇప్పుడైతే రివర్స్ అటు ఇటు కుట్టు అయితే వేసేసుకోండి, అంటే ఎలాస్టిక్ పోకుండా అటు ఇటు. ఇప్పుడు మనం ఖర్చు వైపు అయితే ఒక స్టిచ్ అయితే వరుసగా స్ట్రైట్గా అయితే వేసేసుకుంటే మనకైతే స్కర్ట్ అయితే అయిపోయినట్టే. నేనైతే వేసేసాను. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో కుచ్చుళ్ళు కానీ, అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగుంది. ఇప్పుడైతే మీకైతే దానిపైకి బౌ అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి 2 పీసులు పై పార్ట్ ఉంది కదా, అదే పైన అక్కడ కట్ చేసా అని చెప్పా కదా, ఆ 2 పార్ట్స్ తీసుకొని 6 ఇంచెస్ 5 ఇంచెస్ పొడవుతోటి అట్లా పెట్టేసుకొని నీట్గా గీసుకొని బాక్స్ షేప్లో అయితే మనం నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక రివర్స్ పెట్టేసుకొని ఒక వరుసగా స్టిచ్ వేసుకొని అటు ఒక 1/4 ఇంచు ఇటు ఒక 1/4 ఇంచు అయితే ఒక సైడ్ అయితే ఉంచుకోండి గ్యాప్, ఎందుకంటే మనం రివర్స్ చేసుకోవడానికి ఉండాలి కాబట్టి. నీట్గా ఒక్క పాదం వరుసతో అయితే సరిపోతుంది. మీకు బౌ ఐడియానే ఉంటుంది. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే కట్ చేసుకోండి, స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు అయితే చిన్న సైజు. నేనైతే మీడియం సైజు అయితే కట్ చేసుకున్నాను, సరిపోతుంది. మరి హెవీగా ఉన్న బాగోదు. నేనైతే రివర్స్ అయితే చేసుకుంటున్నాను. ఈ రివర్స్ చేసుకోవడమే పెద్ద టాస్క్ అనమాట. సరిగా కొంచెం హోలే పెడతాం కాబట్టి అంత త్వరగా రివర్స్ అయితే కాదు. ఇప్పుడైతే నేను ఇలా రివర్స్ చేసేసుకొని మనం సూదితో అయితే ఇలాగా 3 స్టెప్స్ లాగా ఇట్లా పెట్టేసుకొని నేను చూపిస్తున్నాను కదా, అట్లా అయితే పెట్టేసుకొని చూడండి, అట్లా పెట్టేసుకొని సూదితో అయితే చుట్టూ మొత్తం స్టిచ్ అయితే వేసుకోండి. మధ్యలో స్టిచ్ వేసుకున్నాక చూడండి ఇట్లయితే లాగేస్తే మనకైతే నీట్గా ఉంటుంది. చుట్టేసుకోండి, ఒక 4 వరుసలు అయితే చుట్టేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇంక మనకి ఊడి రాదనమాట. చిన్న సూది తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నేను పెద్ద సూది తీసుకునేలాగా కొంచెం కష్టంగా ఉంది నాకు. ఇప్పుడైతే మీ దగ్గర ఏ పూసలు ఉంటే ఆ పూసలు, నేనైతే చిన్న పూసలు అయితే తీసుకొని ఒక 6 కానీ 5 కానీ అట్లా అయితే పెట్టుకొని దాన్ని రౌండ్ చుట్టూరు అవసరం లేదు, పై వరకు కనిపించేటట్టు అయితే సరిపోతుంది మనకి పూసలు. నేను అయితే ఒక 5 వేసాను. వేసి కుట్టేసుకొని నేను ఈ స్కర్ట్కి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఒక సైడ్కి స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది, మధ్యలో అట్లా బాగోదు. నేనైతే సైడ్కి అయితే స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత మీ దగ్గర ఏదైనా స్టోన్స్ అట్లా ఉంటే పెట్టుకోండి, లేకపోతే మీ ఇష్టము, అదేం లేదు. నేనైతే ఇట్లా అయితే స్టోన్స్ అయితే అంటించుకుంటున్నాను. వేరే బ్లౌజ్ ఉంటే ఓడదీసి అయితే దీనికి పెడుతున్నాను. ఇటు 4 అటు 4 అయితే నేను పెడుతున్నాను. ఇట్లా పెట్టిన తర్వాత లుక్ అయితే ఇంకా బాగుంది అనిపించింది నాకైతే. మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. నేనైతే పెడుతున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు ప్యాంట్తో మనం ఇలా చేసామంటే ఎవ్వరు నమ్మరు, చాలా బాగుంది. ఇదైతే స్కర్ట్. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.